హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్లో చల్ల పద్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి టేస్టీగా సింపుల్గా 20 మినిట్స్లో అయిపోయేలాగా టేస్టీ చికెన్ ఫ్రై అండి. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకునేసి శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత బాణలి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని నీట్గా కడుక్కున్న చికెన్ని ఆయిల్లో వేసుకొని కొద్దిగా పసుపు వేసేసి బాగా పీసెస్ అంతా రెడ్ కలర్లోకి టర్న్ అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో వేయించుకోవాలి. ఇవి వేగే లోపల మీడియం సైజు ఒక 2 ఎర్రగడ్డలు, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. ఇందులోకి నేనేమి టమోటా వేయడం లేదండి, టమోటా వేయకోకుండా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా రెడ్గా పీసెస్ అంతా అయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాణలీలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అండి. కరివేపాకు వేసుకునేసి ఈ ఎర్రగడ్డలు వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఆయిల్లో చికెన్ ఫ్రై అయిన తర్వాత మాది కారం పొడి, మా ఇంట్లో ఉండే కారం పొడి కొంచెం ఎక్కువ స్పైసీ ఉందండి. అందుకు 1.5 టీ స్పూన్ వేసానండి. 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఫ్రైగా కావాలి అనుకుంటే ఇంతే చాలు. గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి అండి. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల రైస్లోకి గ్రేవీ ఉంటుంది, ప్లస్ ఫ్రైగా అయినా తినొచ్చు, గ్రేవీ లాగా అయినా తినొచ్చు. నేను చిన్న టీ గ్లాస్ పైన వాటర్ వేసేసాను. వాటర్ వేసేసి నీట్గా ముక్క సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకున్నానండి. లాస్ట్లో వచ్చేసేసి కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.